హైదరాబాద్ని వరుణదేవుడు పగబట్టాడా? గత 4-5 రోజుల నుంచి చూస్తుంటే అదే పరిస్థితి కనబడుతుంది. పొద్దునంతా ఎండ ఉక్కపోత, సాయంత్రం ఆఫీస్ నుంచి అందరూ ఇంటికెళ్ళే టైంకి ఖచ్చితంగా టైం చూసుకొని టెన్షన్గా వర్షం పడుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ ఏంటి నేను అన్నట్టు వరుణదేవుడు నిజంగానే ఏమన్నా హైదరాబాద్ని ఏమన్నా పగబట్టి రోజు ఇక్కడ అంటే మొన్నటిదాకా జిల్లాలు, ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి చూస్తుంటే హైదరాబాద్ ఎట్లా ఉంది పరిస్థితి? మనకి గత సీజన్కి ఈ సీజన్కి ఈ డిఫరెన్స్ అయితే మనం కూడా క్లియర్గా చూస్తున్నామండి. ఏమిటంటే మనకి మాన్సూన్ పీరియడ్లో యాక్చువల్ ఈ రకమైన థండర్ స్టార్మ్ యాక్టివిటీ అనేది అంత ఎక్కువ ఉండదు. మాన్సూన్ పీరియడ్లో మనకి సినాప్టిక్ ఫీచర్స్ అంటే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినప్పుడు బాగా ముసురు పట్టిన వాతావరణం ఉండి కొంచెంసేపు డ్రిజిల్ పడి 4-5 రోజులు ఇట్లా ఈ వాతావరణం కొనసాగి తర్వాత బ్రేక్ ఇవ్వడం, మళ్ళీ ఇంకొక ఫీచర్ రావడం, మళ్ళీ వానలు పడటం ఇటువంటిది ఉంటుంది. అయితే ఈసారి ఏమవుతుందంటే మనకి ఈ ఫీచర్స్ కొంచెం మనకి ఈ సినాప్టిక్ ఫీచర్స్ వల్ల ముఖ్యంగా మనకి మాన్సూన్ పీరియడ్లో వర్షం వస్తుంది. ఆ సినాప్టిక్ ఫీచర్ కొంచెం బలహీనపడిన వెంటనే మనకి టెంపరేచర్లు అనేవి అసాధారణంగా పెరిగిపోతున్నాయి. లైక్ సమ్మర్ టెంపరేచర్స్ లాగా 31 నుంచి 35 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. టెంపరేచర్లు పెరిగిపోయినప్పుడు మనకి ఈ వేడిగాళ్ళు అనేవి మళ్ళీ కింద నుంచి భూ ఉపరితలం సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ వేడెక్కిపోయి కింద నుంచి వేడిగాళ్ళు అనేవి పైకి పోవడం, దానివల్ల ఏంటంటే మాన్సూన్ పీరియడ్లో మనకి ఇతర కాలాల కంటే ఈ మాయిశ్చర్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మాయిశ్చర్ అవైలబిలిటీ అండ్ హీట్ ఉంటే క్యుములోనింబస్ మేఘాలకి మంచి అవకాశం ఏర్పడటానికి మంచి అవకాశం. సో మనకి రోజు ఏమవుతుందంటే ఈ పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి మనకి దగ్గరలో స్ట్రాంగ్గా సినాప్టిక్ ఫీచర్స్ అల్పపిండాలు అటువంటివి లేవు అనుకున్నప్పుడు మనకి స్కై క్లియర్ అయిపోయి బాగా ఎండ అనేది టెంపరేచర్స్ అనేవి గతంలో మీద ఎక్కువ వచ్చేసి టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. టెంపరేచర్లు పెరిగిపోయేటప్పటికి అవైలబుల్ మాయిశ్చర్ ఉండేటప్పటికి సాయంత్రం అయ్యేటప్పటికి మనకి క్యుములోనింబస్ మేఘాల తాకిడి లైక్ ప్రీ మాన్సూన్ ఇవి యాక్చువల్గా మనము ఏప్రిల్ మే నెలలో చూస్తాం. అటువంటి పరిమాణం కలిగినటువంటి క్యుములోనింబస్ మేఘాలు మామూలుగా మాన్సూన్ పీరియడ్లో కూడా వస్తాయి, కానీ కొద్దిపాటి హైట్ అంటే క్యుములోనింబస్ మేఘాల యొక్క పరిమాణాన్ని మనం ముఖ్యంగా వాటిని బేస్ నుంచి టాప్ వరకు ఉన్న హైట్ తోటి పోలుస్తాం. మనకి మాన్సూన్ పీరియడ్లో ఏర్పడే క్యుములోనింబస్ మేఘాలు బేస్ నుంచి టాప్కి 4 నుంచి 5-6 కిలోమీటర్ల కంటే ఉండవు. అయితే వేసవి కాలం మనకి మే ఏప్రిల్ నెలలో ఏర్పడే క్యుములోనింబస్ మేఘాలు బేస్ నుంచి టాప్కి 15 కిలోమీటర్లు 18 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏర్పడే క్యుములోనింబస్ మేఘాలు కూడా ఆ రకంగా 8 నుంచి 12 కిలోమీటర్ల ఎత్తు వరకు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులు, జల్లులు అనేవి పడుతున్నాయి. ఇది ముఖ్యంగా సిటీలో ఏమవుతుందంటే ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది కూడా మనం ఈసారి ప్రస్ఫుటంగా చూస్తున్నాము. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంటంటే మనకి ఈ సిటీలు బాగా విస్తరించిపోయి కాంక్రీట్ నిర్మాణాలు, పెద్ద కాంక్రీట్ నిర్మాణాలు, టవర్సు, అట్లాగే లక్షలాది వెహికల్స్ అవి రిలీజ్ చేసే పొల్యూషన్, వీటి వల్ల ఏమవుతుందంటే సిటీలో ఉన్న టెంపరేచర్లు సరౌండింగ్ మన నైబరింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే 2 నుంచి 5 డిగ్రీల వరకు ఎక్కువ ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వేడిగాలు క్విక్గా పైకి పోవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడున్న వేడిగాలి కిందన సర్ఫేస్ దగ్గర ఉన్న వేడిగాలి పైకి పోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే కైండ్ ఆఫ్ లో ప్రెషర్ వన్ కంపేర్ టు మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక కొంత ప్రెషర్లో తేడా వస్తుంది. వెంటనే నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి గాలులు మొదలవుతాయి. అక్కడ తేమ ఎక్కువ ఉంటుంది. ఆ తేమ ఎందుకంటే రూరల్ డిస్ట్రిక్ట్స్లో మనకి సిటీలో కంటే తేమ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ఈ తేమ అన్నీ కలిసి ఇదొక సైకిల్ లాగా సాయంత్రం అయ్యేటప్పటికి మనకి యాక్చువల్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో పడాల్సిన రెయిన్ కూడా సిటీ వైపు అట్రాక్ట్ అయిపోతుంది. మనకి నిన్న మొన్న కూడా మనకి సినాప్టిక్ ఫీచర్ అంటే ఇటు మనకి పశ్చిమ దిక్కులో మన తెలంగాణకి పశ్చిమ దిక్కులో విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం అంటే అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంది. దీనివల్ల మనకి అరేబియన్ సీ నుంచి మనకి పశ్చిమ దిక్కులో ఉన్న జిల్లాలు ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన చేశాము. అయితే ఆ మాయిశ్చర్ అంతా మధ్యాహ్నం అయ్యేటప్పటికి మన సిటీ మీదకి అట్రాక్ట్ అయిపోయి అక్కడ జస్ట్ లైట్ టు మోడరేట్ రెయిన్ పడి మన సిటీలో వచ్చి హెవీ రెయిన్, వెరీ హెవీ రెయిన్, మొన్న అయితే వెరీ హెవీ రెయిన్, నిన్న హెవీ రెయిన్, ఈ రకమైన పరిణామాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంటే మాన్సూన్ మొదట్లో అసలు వర్షాలు లేవు, దాదాపు 2.5 నెలల వరకు వర్షాలు లేవు. మాన్సూన్ అయిపోయే వరకు ఇంత మొన్నటి చూస్తుంటే కామారెడ్డి కావచ్చు, ఇప్పుడు సిటీలో పరిస్థితి ఇంత భారీ వర్షాలు నమోదు కావడానికి ఎలాంటి ఏమన్నా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయి? ఈసారి ముఖ్యంగా మనకి ఈ ద్వీపకల్ప భారతదేశం అంటే దక్షిణ భారతదేశంలో మాన్సూన్ ఎర్రేటిక్గా ఉంది.
అంటే మనకి డేటా ప్రకారం చూసుకున్నట్టయితే మనం ముందు ఫోర్కాస్ట్ ఇచ్చినట్టుగా ప్లస్ 20%కి వెళ్ళిపోయాం. అయితే డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు. డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోతే వ్యవసాయదారులకు కానీ ఇతర వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే మాన్సూన్ సమయంలో మనకి జూన్ జూలై నెలల్లో మొదటిలో ఈ విత్తనాలు పెట్టడానికి దానికి కానీ బాగా తడి అవసరం. అంటే 4-5 రోజులు 7-8 రోజులు వరుసగా వర్షాలు పడవలసిన అవసరం ఉంది. అలాంటి సిచ్యుయేషన్ లేకుండా మనకి మాన్సూన్ ఎర్లీగా ఎంటర్ అయిపోయింది. ఒక మొదటి 2-3 రోజులు వర్షాలు పడిన తర్వాత ఇంచుమించు 40-45 రోజులు మీరన్నట్టుగా గ్యాప్ వచ్చేసింది. మనకి దగ్గరలో సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ ఏర్పడలేదు. సినాప్టిక్ ఫీచర్స్ అంటే ఈ అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు మన దగ్గరలోని సముద్ర ప్రాంతంలో ఏర్పడినప్పుడే మాన్సూన్ పీరియడ్ అయినప్పటికీ మనకి కంటిన్యూస్ రెయిన్స్ అనేవి ఉంటాయి. అటువంటివి లేకపోయేటప్పటికి ఆ పీరియడ్లో కూడా మనకి ఏమైంది, సాయంత్రం అయ్యేటప్పటికి బాగా టెంపరేచర్లు పెరగడము, ఎక్కడో అక్కడ క్యూములోనింబస్ మేఘాల వల్ల ఒక 10 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు ఇట్లా వర్షాలు పట్టడం తప్పించి కంటిన్యూస్ రెయిన్స్ అనేవి లేకుండా పోయాయి. అయితే మనకి జూలై ఆఖరి వారం నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఇంచుమించు అన్నీ ఒకే ప్రాంతంలో మనకి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక 4-5 అల్పపీడనాలు ఒకదాని వెనకాల ఒకటి ఏర్పడిపోవటం, వాటి ద్వారా మనకేంటంటే కంటిన్యూస్ రెయిన్స్ 5-6 రోజులు రెయిన్ పట్టడము, మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ టెంపరేచర్స్ పెరిగిపోవడం. కొంచెం గ్యాప్ వచ్చేటప్పటికి మనం చూస్తుంది ఏంటంటే టెంపరేచర్లు అనేవి భారీగా పెరిగిపోతున్నాయి. ఇది ఏంటంటే మన ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క పరిణామాలు ఈసారి మనము డైరెక్ట్గా చాలా వరకు చూస్తున్నామని చెప్పొచ్చు. అంటే వర్షం పడ్డప్పుడు మాత్రం అంటే పొద్దున్నాక దాదాపు ఉక్కపోత వేడి ఉంటుంది. వర్షం పడ్డ ఒక గంటన్నర మాత్రం చల్లగా ఉంటుంది. మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత కూడా మళ్ళీ పొద్దున ఎంత వేడి ఉంటుందో మిడ్ నైట్ వరకు కూడా అంత వేడి, కంప్లీట్ ఏసీలు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఏం చెప్తారు దానికి? మనకి జనరల్గా టెంపరేచర్లు ఎక్కువ ఉండి మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. మాయిశ్చర్ గతంలో హైదరాబాద్ ఏంటంటే మనకి రిలేటివ్గా కోస్టల్ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసినప్పుడు ఒక 500 మీటర్ల ఎత్తులో ఉంది. సో ఇక్కడ జనరల్గా మాయిశ్చర్ అనేది చాలా తక్కువగా ఉండేది. మాయిశ్చర్ తక్కువగా ఉండడం వల్ల మనకి ఈవెన్ 33-34 డిగ్రీస్ వచ్చినా కూడా పెద్దగా ఇన్కన్వీనియన్స్ ఉండదు. అయితే ఇవాళ రేపు ఏమైందంటే మాయిశ్చర్ అనేది జనరల్గా మాన్సూన్ సీజన్లో ఎక్కువ ఉంటుంది. ఈ సిటీలు అనేవి విపరీతంగా పెరిగిపోయి వీటి మధ్యన ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ అనేది తగ్గిపోయినప్పుడు భారీగా టవర్స్ నిర్మాణం, ఈ సిటీ విపరీతంగా పెరిగిపోవడం, ఇటువంటి పరిణామాల వల్ల ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ తగ్గిపోయినా కూడా మాయిశ్చర్ అనేది ఎక్కువ ఇక్కడ ట్రాప్ అయిపోతుంది. మాయిశ్చర్ ట్రాప్ అయిపోవడం, అదే సమయంలో టెంపరేచర్ పెరగడం, ఈ రెండిటి వల్ల ఏంటంటే మనకి 33 డిగ్రీల టెంపరేచర్లో కూడా మనకి ఇన్కన్వీనియన్స్ మరొక 3-4 డిగ్రీలు 37-38 డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందో అటువంటి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. ఈ పరిణామాలన్నీ మనం ఈ ఏడు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఏడు ప్రస్ఫుటంగా చూస్తున్నాము. ఇది ఒక మార్పు. అంటే లాస్ట్ ఇయర్లో ఇదే టైంకు ఇలాంటి సిచ్యుయేషన్ ఉందా, లేకపోతే ఈ ఇయర్కి సంబంధించి ఎందుకు ఇంత? మరొక పక్కన ఈ 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఎంత సెంటీమీటర్లు పడ్డాయి? ఈ రోజు పర్టికులర్గా హైదరాబాద్ సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఏమైనా ఇచ్చారు? మనకి ఈ లాస్ట్ ఇయర్ కూడా అంటే కొంచెం బిఫోర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ కొంతవరకు చూసాము. ఈ ఏడు చాలా ప్రస్ఫుటంగా చూస్తున్నాం. ఈ ఏడు ఏంటంటే మనకి వర్షం పడినప్పుడు చాలా తక్కువ ఏరియాలో కాన్సన్ట్రేటెడ్గా వెరీ హెవీ రెయిన్. కామారెడ్డి ప్రాంతంలో చూసాం, ఒక చిన్న అల్పపీడనముకి అంత వర్షం పడేంత అవకాశం లేదు. అయినప్పటికీ కామారెడ్డి ప్రాంతంలో 3 రోజుల పాటు ఇంచుమించు 80-90 సెంటీమీటర్ల రెయిన్ మనం చూసాము. సో అదేవిధంగా మన సిటీలో కూడా ఇలా నిన్న మొన్న కూడా మన సిటీకి అంత రెయిన్ పడేసేంత సినాప్టిక్ సిచ్యుయేషన్ లేదు. అయినప్పటికీ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి సాయంత్రం అయ్యేటప్పటికి వీటిని మనం ముందుగా ఫోర్కాస్ట్ చేయడం కూడా కష్టమే. మనకి ఈ సడన్ క్యూములోనింబస్ డెవలప్మెంట్ అన్నది మనకి రాడార్ స్క్రీన్ మీద చూసిన తర్వాత దాని ఇంటెన్సిటీని మనం అంచనా వేయగలం తప్పించి సినాప్టిక్ ఫీచర్ లేకుండా ఈ రకంగా వచ్చే క్యూములోనింబస్ మేఘాల వల్ల వచ్చే వర్షాన్ని ఒక 2-3 గంటల ముందే మనం గుర్తించడం జరుగుతుంది. సో వాటిని మనం ఫోర్కాస్ట్ చేసేందుకు మనం ఫోర్కాస్ట్ అయిపోయిన తర్వాత జనరల్ ఫోర్కాస్ట్ మార్నింగ్ నెక్స్ట్ 7 డేస్కి ఎట్లా ఉంటుంది, ఏమి సినాప్టిక్ ఫీచర్స్ ఉన్నాయి, వాటి వల్ల ఏ జిల్లాల్లో వర్షపాతం పడుతుంది అన్న నిర్ణయం అయ్యాక మనం కంటిన్యూస్ మానిటరింగ్ అనేది 24/7
చేస్తూ నౌకాస్ట్ బులెటిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవి నౌకాస్ట్ బులెటిన్స్ ఏంటంటే ఎవ్రీ 3 అవర్స్కి ఒక నౌకాస్ట్ బులెటిన్, అవసరాన్ని బట్టి 1 అవర్కి, హాఫ్ అన్ అవర్కి కూడా. సిటీలో పరిస్థితిని బట్టి సిటీలోని జిహెచ్ఎంసీ అధికారులకి అలాగే ట్రాఫిక్ పోలీసులకి ప్రస్తుతం ఐఎండి కోఆర్డినేషన్తో పనిచేస్తూ మనకి ఈ నౌకాస్ట్ బులెటిన్ల ద్వారా తక్షణం మనం అనుకున్న దానికంటే ఇంటెన్సిటీ పెరుగుతున్నప్పుడు ఇది ఏ ప్రాంతంలో సిటీలో అటువంటి ఇంటెన్సిటీ పెరుగుతోంది, రాగల 2-3 గంటల్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది మనం వివరిస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి చూసుకున్నట్టయితే మనకి నిన్నటి ఈ ఉపరితల ఆవర్తనం మనకి ఈ విదర్భ ప్రాంతంలో అంటే తెలంగాణకి మామూలుగా వర్షాలంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఇలాంటి వార్తలు విన్న తర్వాత వర్షాలు పడతాయి. బట్ ఈసారి చాలా డిఫరెంట్గా ఉంది, మేమే అంచనా వేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. దాదాపు 4-5 రోజుల నుంచి హైదరాబాద్లో కొన్ని పర్టికులర్ ఏరియాలో వరదలు, దాదాపు 4 మంది గల్లంతు కూడా కావడం జరిగింది. దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ముందస్తు సమాచారం ఏమైనా ఇస్తున్నారు? ఎందుకంటే మీరే తెలియదు, ఆ సమాచారం తెలుసుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు. మరి మీకే తెలియనప్పుడు సంబంధిత డిపార్ట్మెంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు? తెలుసుకోలేకపోవడం కాదండి, ఇవి తెలుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి షిఫ్ట్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు మనకి తెలంగాణకి పశ్చిమ దిక్కులో పశ్చిమ జిల్లాలకి ఎడ్జసెంట్గా విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. దానివల్ల మనకి తెలుసు పశ్చిమాన ఉన్న జిల్లాల్లో ఎఫెక్ట్ ఉంటుంది. పశ్చిమాన ఉన్న జిల్లాలు ఏమిటి, మనకి సిటీకి ఎడ్జసెంట్గా ఉన్నవి ఈ సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగరు, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడాలి. అయితే ఆ ప్రాంతాల నుంచి ఈ సిటీ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది కొత్తగా మనం దీని యొక్క ప్రమాదాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మాయిశ్చర్ అంతా అక్కడ పడాల్సింది సడన్గా సాయంత్రం సమయం అయ్యేటప్పటికి ఇటు సిటీ వైపు, ఎందుకంటే సిటీలో హీట్ ఎక్కువ ఉంటుంది, హీట్ వల్ల కింద నుంచి పైకి వేడిగాళ్ళు పోయి సిటీలో రిలేటివ్గా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వాళ్ళకి ప్రెషర్ తక్కువ ఉంటుంది. ప్రెషర్ గాలుల యొక్క గుణం ఏమిటంటే ఎక్కడ లో ప్రెషర్ ఉంటే అటువైపుకి వెళ్తాయి, హై ప్రెషర్ ఉన్న దగ్గర నుంచి లో ప్రెషర్. సో మన ఎడ్జసెంట్గా ఉన్న జిల్లా కంటే ఇక్కడ లో ప్రెషర్ బికాజ్ ఆఫ్ ద సిటీ హీట్ డెవలప్ అయినందువల్ల సడన్గా ఈ వైపుకి తరలి వస్తుంది. సో దీన్ని మనం గమనించి మధ్యాహ్నం సమయంలో ఏం చేస్తున్నామంటే ఓకే మనం అనుకున్న పశ్చిమ దిక్కులో కాకుండా ఇవన్నీ సిటీ వైపు వచ్చేస్తున్నాయి కాబట్టి నౌకాస్ట్ బులెటిన్స్లో మనం ఆరెంజ్ వార్నింగ్ తక్షణం మన సిటీలోని అధికారులకి జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు, కన్సర్న్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీరందరికీ ఈదురుగాలులతో కూడిన థండర్ స్టార్మ్ రాగల 3 గంటల్లో మన సిటీని తాకే అవకాశం ఉంది. ఇది తాకితే ఫస్ట్ ఏ ప్రాంతంలో వస్తుంది, తర్వాత ఎటు వ్యాప్తి చెందుతుంది అన్నది మనం స్పష్టంగా నౌకాస్ట్ బులెటిన్లో తెలియజేస్తున్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఈ సిటీ యొక్క పరిణామాలు మనం ఇంతకాలం మనం థియరిటికల్గా చర్చించుకున్నాము, ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం. అంటే చాలామంది క్లౌడ్ బరస్ట్ అంటున్నారు. మొన్న చూస్తుంటే అమీర్పేటలో కానీ అంటే పర్టికులర్గా ఒక ఏరియాలో 8 నుంచి 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు ఇట్లా పడుతుంటే క్లౌడ్ బరస్ట్ అయిందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. ఒకటే దగ్గర వర్షం పడ్డ ఒకే ఏరియాని చాలా దాదాపు కవర్ చేయడంతో చాలామంది క్లౌడ్ బరస్ట్ అంటున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? నిజంగా క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా, ఏం చెప్తారు? క్లౌడ్ బర్స్ట్ ఈ హెవీ రైన్స్ మనకి ఈ మధ్యాహ్నం పూట ఈ మధ్యన చూస్తున్నటువంటి ఈ హెవీ రైన్స్, ఉరుముల మెరుపుల రైన్స్ రెండు కూడా క్యుములోనింబస్ మేఘాల వల్లే వస్తాయి. అయితే రెండిటి ఫార్మేషన్లోనూ చాలా తేడా ఉంది. క్లౌడ్ బర్స్ట్ ముఖ్యంగా మనకి హిల్లీ ఏరియాస్లో జరుగుతుంది, మనకి మైదాన ప్రాంతాల్లో అత్యంత అరుదు. అయితే అసలు క్యుములోనింబస్ మేఘం ఎలా ఉంటుందంటే ఇది క్యుములోనింబస్ మేఘం. ఇది క్యుములోనింబస్ మేఘం అనేది బేస్ నుంచి టాప్కి మనకి 10 నుంచి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతాయి. ఇవి ఎట్లా ఏర్పడతాయి? వేడిమి వల్ల ఏర్పడే మేఘాలు. వేడిమి, తేమ ఉంటే ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటానికి అనుకూలం. మరొకటి ఏంటంటే వాతావరణంలో అనిశ్చిత పరిస్థితి అంటాం. అనిశ్చిత పరిస్థితి అంటే కింద టెంపరేచర్లు ఎక్కువ ఉండి పైన టెంపరేచర్లు తక్కువ ఉన్నప్పుడు ఈ కిందనున్న వేడి గాలి పైన ఉన్న చల్లగాలిని పుష్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. పుష్ చేసుకుంటూ పైకి వెళ్ళినప్పుడు కింద నుంచి లాట్ ఆఫ్ మాయిశ్చర్ కూడా పైకి వెళ్ళిపోతుంది. సో ఈ మాయిశ్చర్ అంతా పైకి వెళ్ళిపోయి ఇలాగా మనకి పైకి వెళ్ళి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఇందులో ఉన్న వాటర్ వేపర్ అంతా పైన వాటర్ డ్రాప్లెట్స్ ఐస్ క్రిస్టల్స్గా మారి ఒక పెద్ద క్లౌడ్ అనేది ఏర్పడుతుంది. అయితే ఇది ప్రాసెస్. ఇది ఏంటంటే ఇలా వేడిగాళ్ళు పైకి పోయిన తర్వాత ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ టెంపరేచర్లు తక్కువగా ఉండటం వల్ల ఈ వాటర్ వేపర్ అంతా ఇక్కడ ఐస్ డ్రాప్లెట్స్, సూపర్ కూల్డ్ ఐస్ డ్రాప్లెట్స్ వాటర్ కింద మారి మరొక వైపు నుంచి డౌన్ డ్రాఫ్ట్ అంటాం. ఇది అప్ డ్రాఫ్ట్, ఇది డౌన్ డ్రాఫ్ట్. అంటే క్లౌడ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఈ రకంగా అప్ డ్రాఫ్ట్, డౌన్ డ్రాఫ్ట్ రెండు ఉంటాయి. ఒకవైపు నుంచి వేడిగాళ్ళు బాగా పైకి పోవడం,
రెండో వైపు నుంచి సూపర్ కూల్డ్ వాటర్ డ్రాప్లెట్స్ వచ్చి రెండో వైపున రెయిన్ స్టార్ట్ అవ్వడం. కొంత పీరియడ్ అయ్యేటప్పటికి ఏంటంటే గ్రౌండ్ ఇప్పటి వరకు పడిన వర్షాలు ఎట్టి పరిస్థితుల్లో క్లౌడ్ బర్స్ట్ వల్ల కాదు. నేను పూర్తి కాలే. ఇప్పుడు అదే హిల్లీ ఏరియాస్లో ఏమవుతుందంటే ఈ పైకి పోయే థ్రస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బికాజ్ వెనకాల ఒక హిల్ దాన్ని అడ్డుకుంటం వల్ల ఈ పైకి పోయే థ్రస్ట్ అనేది చాలా ఎక్కువ ఉండి ఈ కిందకు పడే వాటర్ డ్రాప్స్ని పడనీయకుండా రెండు వైపుల నుంచి కూడా వేడిగాళ్ళు అనేవి అతి తీవ్రంగా చాలాసేపు ఆపుతాయి. చాలాసేపు ఆపిన తర్వాత ఏమవుతుందంటే ఈ వాటర్ అక్యుములేషన్ అనేది ఈ క్లౌడ్లో విపరీతంగా పెరిగిపోయి ఆ వెయిట్కి సడన్గా ఈ కింద నుంచి వచ్చే ఫోర్స్ను కూడా ఓవర్కమ్ చేసినప్పుడు సడన్గా కుండతో పోసినట్టుగా ఆ ప్రాంతంలో వర్షం పడిపోతుంది. ఇది ఇంత ఫోర్స్ రావడానికి రెండు వైపులా ఆపేంత ఫోర్స్ రావడానికి వెనకాల ఏదైనా హిల్ లాంటి అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడే అటువంటిది సాధ్యం. మైదాన ప్రాంతాల్లో అది సాధ్యం కాదు. సో మైదాన ప్రాంతాల్లో పడిన భారీ వర్షాలన్నీ క్లౌడ్ బర్స్ట్గా రకరకాలుగా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం అవుతుంది. అవి క్లౌడ్ బర్స్ట్లు కావు. ఇవి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు క్యుములోనింబస్ మేఘాల వల్లే కలుగుతాయి. కానీ రెండింటి ప్రాసెస్ కంప్లీట్గా డిఫరెంట్. సో ఐఎండీ వేటిని కూడా మనం క్లౌడ్ బర్స్ట్గా గుర్తించడం లేదు. ఫైనల్గా చెప్పండి, హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు ఇంకా ఈ హైదరాబాద్ వాసుల కష్టాలు? సాయంత్రం కరెక్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంకే వర్షం మీద పగబడినట్టు వర్షం పడ్డం. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి? ఈ పరిస్థితి అంటే ఇప్పుడు మనకి మాన్సూన్ ఎండ్ వరకు కూడా మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ అనేది జనరల్గా ఎక్కువే ఉంటుంది. ఈ పీరియడ్లో మనకి ఇలా ఉపరితల ఆవర్తనాలు, అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్, చిన్న చిన్న లో ప్రెషర్స్ ఏర్పడటం కూడా కొనసాగుతుంది. వీటి వల్ల తేమ లభ్యత అనేది ఉంటుంది. అయితే మనకి స్ట్రాంగ్ సినాప్టిక్ సిచ్యుయేషన్ లేనప్పుడు ఏంటంటే పూర్తి క్లౌడీనెస్ ఉండదు. పూర్తి క్లౌడీనెస్ ఉండకపోతే పగటిపూట టెంపరేచర్లు గతంలో కంట 3-4 డిగ్రీలు ఎక్కువ పెరుగుతున్నాయి. వీటి వల్ల అవైలబుల్ మాయిశ్చర్ ఉండేటప్పటికి సాయంత్రం పూట అనూహ్యంగా మనకి ఇటువంటి క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు పడుతున్నాయి. ఈ పరిణామం మరికొన్ని రోజులు అంటే మాన్సూన్ ఎండ్ ఆఫ్ ద మాన్సూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఫైనల్గా చెప్పండి, గత సంవత్సరంతో పోలిస్తే వర్షపాతం ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఆశాజనకంగా ఉందా లేకపోతే మొన్న పడిన వర్షాలకు సంబంధించి ఏం చెప్తారు? మనకి ఆశాజనకంగానే ఉంది. ఎందుకంటే ప్లస్ మన 33 జిల్లాల సగటు చూసుకున్నట్టయితే ఈ రోజుకి +23%. ఓవరాల్గా మనం పాజిటివ్లో ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు, ఒక నార్త్ తెలంగాణలోని 2-3 జిల్లాలు, నిర్మల్ జిల్లా, అలాగే జగిత్యాల, ఇటువంటి ప్రాంతంలో ఏంటంటే ఇంకా అసలు మొదట 40 రోజుల్లో మనకు వర్షాలు పడనందువల్ల ఆ ప్రాంతంలో జనరల్గానే వర్షపాతం ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కొంచెం లోటు ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించు మనం పాజిటివ్లోనే ఉన్నాం, ఓవరాల్ పాజిటివ్లో ఉన్నాం. అయినప్పటికీ ఈసారి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మొదట మనకి పడాల్సిన పీరియడ్లో 40-45 రోజులు పెద్దగా వర్షాలు పడక ఆ తర్వాత వర్షాలన్నీ చాలా క్విక్ సక్సెషన్లో ఎక్కువగా పడిపోయినందువల్ల యాక్చువల్గా ఇప్పుడు కొన్ని పంటలకి ఇది నష్టం కలిగించింది. పత్తి పంట అటువంటివి మంచి కాయ దశలో ఉన్నప్పుడు ఇప్పుడు భారీ వర్షాలు పడి నష్టం కలిగించింది. ఓవరాల్గా మాన్సూన్ పాజిటివ్గా ఉన్నప్పటికీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూషన్ అయితే ఈసారి కొంచెం ఎర్రటిక్గా ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్లో కాంక్రీట్ జంగిల్ పరిస్థితి వల్లే ఇదైతే క్యుములోనింబస్ మేఘాల వల్లే ఇలాంటి రోజు హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి. ఓవరాల్గా చూస్తుంటే వర్షపాతం సంబంధించి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి +20లోనే ఉన్నాం. బట్ హైదరాబాద్ అంటే తెలంగాణలో 33 జిల్లాలతో పోలిస్తే కొన్ని జిల్లాల్లో వర్షపాతం మినహా తప్ప అన్ని జిల్లాల్లో చాలా వరకు ఆశాజనకంగా ఉంది. బట్ మాన్సూన్ స్టార్టింగ్లో వర్షాలు లేవు. బట్ తర్వాత మాన్సూన్ ఎండింగ్లో వర్షాలు పడడం వల్ల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఏదైతే వర్షం డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కొన్ని లోపాలు జరుగుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తెలుగు వెలుగు కోసం సురేష్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.